అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు. దీనివల్ల మీరు చాలా బాధపడతారు. కానీ దానివల్ల ఏమీ లాభం లేదు. ఇప్పటికైనా పోయింది ఏమీ లేదు. అన్నీ మర్చి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే ఖచ్చితంగా శుభం కలుగుతుంది. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు వెతుకుతారు. ఊహించని విధముగా సంపద మీకు పెరుగుతుంది, మెరుగవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య స్నేహం, సఖ్యత పెరుగుతుంది. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే ఈ రాశి వారికి విశేష ఫలితాలు కలగబోతున్నాయి. ఇక ఈరోజు మీరు ఉన్నటువంటి కష్టసాధ్యమైన పనిలో కూడా మీరు పూర్తిగా విజయాన్ని సాధిస్తారు. అనుకోని ఖర్చులు ఎదురైనా కూడా వాటిని మీరు తొలగించుకోగలుగుతారు. ఆలయాలను సందర్శించడం ద్వారా మేలు కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు ఎదురవుతాయి. రాజకీయవేత్తలు ముందడుగు వేస్తారు. విద్యార్థులకు కొన్ని అవరోధాలైతే తప్పవు. ఇక మహిళలకు కుటుంబంలో చికాకులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు దోష నివారణ కొరకు నలుపు రంగు దుస్తులను లేదా నలుపు రంగు మీరు వస్తువులను కానీ దానం చేసినట్లయితే, అంటే నలుపు రంగు వస్తువులు అంటే నల్ల మిరియాలు కానీ, నల్ల ఆవాలు కానీ, ఇలాంటి వస్తువులైనా సరే, లేదా నలుపు వస్తువులు లేదా నలుపు దుస్తులు దానం చేయాలి. ఆదిత్య హృదయం పఠించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మెరుగుదల వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో కాస్త మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. అనుకోని ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ శక్తికి, సామర్థ్యానికి తగ్గ పరీక్షా కాలంగా మరి ఉంది. సహనానికి కూడా పరీక్షా కాలంగా చెప్పుకోవచ్చు. కొన్ని కార్యక్రమాలలో వేగం తగ్గి నిరుత్సాహం అనేది చెందుతారు. మిత్రులతో విభేదాలు అనేవి నెలకొంటాయి. ఆరోగ్యపరంగా కొత్త సమస్యలు అనేవి ఎదురవుతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సాదాసీదాగా ఉంటుంది. ఉద్యోగ వర్గాలకు విధులు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఇక రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి కృషి అంతగా ఫలించదు. విద్యార్థులకు కొన్ని అవాంతరాలు ఉంటాయి. మహిళల కుటుంబ సభ్యులతో తగాదాలు ఉంటాయి. పసుపు రంగు దుస్తులను దానం చేసి దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం ద్వారా ఉత్తమంగా ఉంటుంది. ఈరోజు మీకు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయడంలో విజయం కూడా మీరు సాధిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అందుకుంటారు. ఈరోజు ధనము మీకు చేతికి అందుతుంది, కానీ అది మీ ఖర్చులకు సరిపడా ఉండదు. దానివల్ల కాస్త ఆవేదన చెందుతారు. మీరు ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు ఈరోజు ఒక పరిహారం చేయాలి. ఆ పరిహారం కొరకు అమావాస్య రోజు, ఈరోజు కానీ మీరు ఏ రోజైనా సరే రాత్రిపూట చేయాలి. ఈ పరిహారము గరుడముకు కాయలను అయితే తీసుకొని వాటిని మీరు చక్కగా ఒక ఎరుపు రంగు బట్టలో చుట్టేసి వాటికి ధూపం వేసి, ఇండ్లు మొత్తం ధూపం వేసి ఇంటి ముందు గుమ్మానికి వేలాడతీయాలి. ఇలా చేస్తే కనుక మీకు ఎటువంటి నరదృష్టి, శాసి అలాంటి తగలకుండా నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు తొలగించబడి మీరు చేపట్టిన ప్రతి కార్యంలో మీరు సఫలీకృతం అవుతారు. ఇక ఈరోజు మీరు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి బకెట్ నీటిలో గుప్పెడు పెద్ద ఉప్పు, గుప్పెడు పచ్చకర్పూరాలు వేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని మీరు ఓం నమో వెంకటేశ్వరుని 11 సార్లు జపించడం వలన మీకు ఉన్నటువంటి దోష నివారణ జరిగిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే మీకు లక్కీ సంఖ్య 85, లక్కీ కలర్ నేవీ బ్లూ, ఇక లక్కీ దిశ అయితే ఉత్తరం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.